హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమా అండి. ఈరోజు మనం చికెన్ మెజెస్టిక్ ఎలా తయారు చేయాలో ఇంట్లోనే చూపిస్తాను. మేము ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. పూర్తిగా చూడండి వీడియో అయితే. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి, పల్స్గా కట్ చేసుకోవాలి. సరే, ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాస్గా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా మనకు షాప్లో అడిగితే కట్ చేసి రండి, ఇది టైం పడుతుంది. మనం ఇంట్లోనే ఒక్కోండి తీసుకొని బోన్స్ అంతా సపరేట్ చేసుకొని ఈ బోన్లెస్ చికెన్ని వాళ్ళు కట్ చేయకుండా అలాగే మనం తెచ్చేసుకున్నామంటే ఇంట్లో పల్స్గా కట్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజీ అండి, ఏం పెద్ద టైం ఏం పట్టదు. టేస్ట్ అయితే అద్భుతం, పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, ఇలా కట్ చేసుకొని మొత్తం ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఫస్టే క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. పెప్పర్ పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. నిమ్మరసము 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. గుడ్లండి, ఎగ్స్ 2 ఎగ్స్ వేసుకుందాం. కార్న్ఫ్లోరు 1 స్పూను, 2, 3, 4, 5, 6, 7 టోటల్గా 7 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం. కార్న్ఫ్లోరే వేసామంటే చూడండి ముక్కలకు పట్టదు, చూడండి సపరేట్గా వదిలేస్తుంది. అందువల్ల మైదా పిండి 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కోటింగ్ కోసం మాత్రమే 2 టేబుల్ స్పూన్లు వేసి ఇలా కలిపామంటే కార్న్ఫ్లోరు మైదా వేసాం కాబట్టి ఇక కార్న్ఫ్లోర్ అంతా ముక్కలకు బాగా పడుతుందన్నమాట. ఇలా వేసి మూత పెట్టి 1 అవర్ వరకు అలా పక్కన పెట్టేద్దాం. 1 అవర్ మ్యారినేట్ అవనివ్వండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క పీస్గా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారనమాట. చాలా బాగుంటుందండి. వయసు అయిన వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు, సాఫ్ట్గా ఉంటుంది. ఇలా లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎక్కువగా ఏం వేగక్కర్లేదు, లైట్గా కలర్ వస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, వచ్చింది కదా, తీసేసుకుందాం. ఇలాగే మొత్తము కాల్చి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అంతే అండి. అదే బాండలు పెట్టి మనము డీప్ ఫ్రై చేసి మిగిలింది కదా ఆయిల్, అదే 3 స్పూన్లు వేసుకొని ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కున్నారంటే చూడండి అలా సన్నగా తరుక్కోవాలి. వేసుకుందాం. ఈ ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదు. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుందాం. ఇది కూడా బ్రౌన్ కలర్ ఏం రానక్కర్లేదు, ఒక అర్ధం వేగితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి, కారానికి తగినంత అనమాట. ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకొని అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఒక అరగుప్పుడు వేసుకుందాం. కొద్దిగా చిటపటలాడిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకుందాం. ఇందులో కారం ఒక అర్ధ టీ స్పూను లేదా 1 టీ స్పూన్ వేసుకుందాం. ఎంత కారం వేసామో అంత ధనియా పౌడరు, కొద్దిగా పెప్పర్ పౌడరు వేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసుకొని పూర్తి సిమ్లో పెట్టేసి పెరుగు ఒక 1/2 కప్పు పైనే వేసుకుందాం. 1/4 కప్పు కొద్దిగా తక్కువ, 1/2 కప్పు కొద్దిగా జాస్తిగా వేసుకుందాం. పూర్తి సిమ్లో పెట్టేయండి, లేదు అంటే పెరుగు విరిగిపోతుంది. ఇలా కలుపుకొని సాల్టు మనం ఆల్రెడీ మ్యారినేట్లో వేసాము, చూసి వేసుకోవాలి. తర్వాత డార్క్ సోయా సాసు 2 టేబుల్ స్పూన్లు, 2.5 వేసాను నేను. డార్క్ సోయా సాస్ అనమాట, ఒకటే, ఇంకే సాసులు వేయక్కర్లేదు. కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టిన చికెన్ మెజెస్టిక్ వేసేసుకోవాలి.
ఈ చికెన్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఈ తడి అంతా ఆరే వరకు ట్రై చేసుకోవాలి. ఈ పెరుగు, మనం వేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లి అంతా ముక్కలకు పట్టే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చూస్తే సాల్ట్ కొద్దిగా తక్కువ అయిందండి, వేసేసుకోవచ్చు. కారం తక్కువైనా వేసేసుకోవచ్చు అన్నమాట ఈ టైంలో. అంతే, ఇదంతా బాగా డ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే. ఎంత ఈజీనో చూసారా. ధనియాలకు ఫైనల్గా కొద్దిగా జాస్తిగానే అరగొప్పడంత ధనియాలకు సన్నగా తరిగి వేసేసుకుందాం. అంతే అండి, చూసారా తడంతా డ్రై అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, అదిరిపోతుంది. చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. అంతే, చూసారా ఎంత ఈజీగా చికెన్ మెజెస్టిక్ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం. చూడ్డానికి ఎంత బాగుంది కదా, కుర్కురేలాగా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, బాగా ఉడికిపోయింది, బోన్స్ లేదు. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.